ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సంజీవని ప్రాజెక్టుపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలో కృషి చేయాలని అన్నారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం, నారావారిపల్లెలు సమర్థవంతంగా అమలవుతున్న ప్రాజెక్టులు జులై కల్లా రాష్ట్రం అంతటా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోకి రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని అధికారులకు సీఎం నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సాప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని ఈ 5 పిల్లర్లతో త్వరలో ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపైన సీఎం సమీక్షించారు. సంజీవని ప్రాజెక్టులో సమీక్షలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు ఏదైతే ఉందో ఆరోగ్య సంజీవని పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూడా అంతా వైద్య అధికారులు ప్రజల్లోకి వెళ్లాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ఏదైతే ప్రతి నెల 4వ తేదీ శనివారం, 4వ శనివారం ఏదైతే ఉంటుందో 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ గ్రామ సభలు, అదేవిధంగా హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని అయితే సూచించారు. దీంతో పాటు సంజీవని ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ఏదైతే ఈ రోజు మంగళవారం సమీక్ష సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే చిత్తూరు జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కుప్పం, నారావారిపల్లె ఏదైతే సమర్థవంతంగా అమలవుతున్న ప్రాజెక్టులను జూలై కల్లా రాష్ట్రం అంతటా అమలయ్యేలాగా చూడాలని చెప్పని అయితే ఆయన సూచించారు. అదేవిధంగా వచ్చే ఏడాదిలో రాష్ట్రం మొత్తం కూడా 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని అధికారులకు అయితే నిర్దేశించారు. దీంతో పాటు వైద్య పరీక్షల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలని చెప్పని అయితే ఆయన సూచించారు. అదేవిధంగా 904 ఏవైతే మొబైల్ మెడికల్ ఏదైతే యూనిట్స్ ఉంటాయో అవసరమైన ఈ మొత్తాన్ని కూడా 162 కోట్ల వ్యయంతో అయితే వీటన్నిటిని రూపొందిస్తున్న పరిస్థితి త్వరలో అందుతాయని చెప్పని కూడా సూచిస్తున్నారు. అయితే దీంతో పాటు ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ ఏదైతే ఉందో దీనిపైన డేటాబేస్ లో కూడా నమోదు చేస్తున్నామని చెప్పని అధికారులు అయితే సూచించారు. ఇట్లా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే భవిష్యత్తులో మాత్రం వైద్య ఖర్చులు తగ్గేలాగా సేవలు అందించగలిగేలాగా ఈ ప్రివెంటివ్ హెల్త్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచించారు. అయితే మెగా న్యూట్రిషన్ ఏదైతే మెడిటేషన్, ప్రాణాయామం వంటివి ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. దాంతో పాటు ఏదైతే త్వరలో యూనివర్సిటీ హెల్త్ పాలసీలను కూడా తీసుకొస్తామని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ఏదైతే ప్రధానంగా ఈ లాబొరేటరీలు ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ జరపాలని చెప్పని సూచించారు. అనారోగ్య సమస్యలు, ఏవైనా అత్యవసర వైద్య పరిస్థితులు, అదేవిధంగా వైద్య బృందం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మరింత పెంచాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే అధికారులకు సూచించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.